India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. అంటే మనకి బాగా విపరీతం మీడియా ఒకవైపేమో పాజిటివ్ నెరేటివ్స్ క్రియేట్ చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం కొంతమంది మాత్రం ఒక రకంగా డైల్యూట్ చేసి ఒక ప్రయత్నం చేస్తారు. ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఒక విశృంఖలత పెరిగిందని చెప్పాలి. సో కావాలని దీనికి ప్రతిదానికి మనం నెగిటివ్గా మాట్లాడాలనే థాట్ పెరిగిపోయింది. సో ఈ దేశ రక్షణ వ్యవహారాల్లో కూడా ఆ రకంగా వాళ్ళు వ్యవహరించడానికి మనం ఎట్లా చూడాలి, దీనికి ఏంటి కౌంటర్ చేయడానికి ఎట్లా చేయాలి? అంటే యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పినట్టే డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మనం యాక్చువల్లీ నెగటివ్ సైడ్ ఆఫ్ థింగ్స్ చూస్తున్నాము. కొంత చాలా దారుణంగా ఇందాక మీరు చెప్పారు, ఒక ఎమ్మెల్యే రెండో భార్య ముచ్చట్లు మనకు అక్కర్లేదు. సో బేసికల్లీ బట్ అవి ఎక్కువ అయిపోయినాయి, మిగతా ఏమో చూడట్లేదు అని అనుకుంటున్నారు కావచ్చు. బట్ ఇక్కడ గొడవ ఏంటంటే సార్, ఇందాక రాజు మల్హోత్రా గారి గురించి కోట్ చేశారు కాబట్టి, రాజు మల్హోత్రా గారు చేస్తున్న పనిని యూట్యూబ్ ద్వారా లేదా డిజిటల్ మాధ్యమాల ద్వారా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఇట్లాంటి అవసరం లేని చెత్తని చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వ్యూవర్షిప్ వైజ్ చూస్తే లక్షల మంది వ్యూవర్షిప్ గురించి మనం మాట్లాడవచ్చు. నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, యాక్చువల్లీ జేడీ గారితో కూడా ఒకసారి అన్నట్టున్నాను. సో మన ప్రసార మాధ్యమాలు వీటిల్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లెక్కన, లేకపోతే క్వాలిటీ వ్యూవర్స్ 10 మంది అయినా లెక్కన అని, క్వాలిటీగా ఉన్న వ్యక్తులు 10 మంది చూసినా లెక్కన అని. నిజానికి బిజినెస్ పరంగా చూసినా, వ్యాపార పరంగా చూసినా కూడా హూ ఇస్ కన్స్యూమర్ అది ఇంపార్టెంట్. కోట్ల మంది చూడడం కంటే కన్స్యూమర్ ఈజ్ ఇంపార్టెంట్ అనే అది కూడా ఉంటుంది. నేనేమంటాను, సరే ఇవన్నీ ఇంకా దాంట్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ, బట్ మీరు చెప్పినట్టుగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ కోకొల్లుగా ఉంది. కొన్ని కోట్ల గిగాబైట్ల లేదా టెరాబైట్ల ఇన్ఫర్మేషన్ రోజు మనం కన్స్యూమ్ చేస్తూనే ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. హ్యావింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నాలెడ్జ్, హ్యావింగ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ విజ్డమ్. 3 స్టేజెస్ ఉన్నాయి మన దగ్గర యాక్చువల్లీ. సమాచారం ఉండడము, తెలివి, తర్వాత జ్ఞానము. జ్ఞానం గురించి దాకా మనం చాలా మంది వెళ్ళకపోవచ్చు, బట్ అట్లీస్ట్ తెలివి విషయంలో అయినా కానీ ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేయడమో, దాన్ని ఇంటర్ప్రిట్ చేయడమో చేసే పని నాకు తెలిసి ఈ జనరేషన్ చేస్తుంది సార్. నెక్స్ట్ జనరేషన్స్ ఇంకా స్పీడ్గా చేస్తున్నాయి. దాంట్లో ఒక 2-3 విషయాలు ఇప్పుడు యాక్చువల్లీ మీరు నాకు యాక్చువల్లీ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ యు ఆర్ మై గురు. సో సీరియస్లీ ఆన్ స్క్రీన్ చెప్తున్నాను నేను, ఎందుకంటే మాకు ఇదే ఛానళ్ళ మధ్య మేము హెచ్ఎం టీవీలో ఆ టైంలో పనిచేసినప్పుడు రామచంద్రమూర్తి గారు వారి ఆధ్వర్యంలో పనిచేసిన టైంలో యాక్చువల్లీ ప్రతి వారానికి ఒక టాపిక్ మీద మాట్లాడమని చెప్పేది. ప్రతి వారం ఒక టాపిక్ మీద చదువుకొని, ఆ చదువుకున్న దాన్ని అంటే తెలుసుకొని మళ్ళీ మనం ప్రజెంట్ చేయాలి. ప్రతి వారం ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడే ఒక జర్నలిస్టిక్ ఒక ట్రైనింగ్ క్యాంప్ లాగా ఒక ఛానల్ నడిపిన రోజులు తెలుసు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇక చదవడం అలవాటు అయిపోయిన తర్వాత ఎప్పుడు చదువుతూనే ఉంటాం కాబట్టి, ఈ రోజుకి చాలా ఛానళ్లలో ఎడిటోరియల్స్ హెడ్ చేస్తున్న వాళ్ళకి చాలా మందికి భారతదేశపు మ్యాప్ లో ఉన్న, ఈ రోజు ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో చెప్తున్న ఒక 10 అంశాలు తెలియదు. నేను 100% ఛాలెంజ్ చేసి చెప్పగలను. పాకిస్తాన్ ఆక్యుపైడ్ టెరిటరీ ఎంత కాశ్మీర్లో, అక్సై చీన్ ఎక్కడుంది, షక్స్గమ్ వ్యాలీ అంటే ఏంటి, ఈ రోజు మనం మాట్లాడుతున్న మలక్కా స్ట్రేట్ గురించి చెప్పారు, మలక్కా స్ట్రేట్ ఇంపార్టెన్స్ ఏంటి, లేకపోతే కశ్మీర్ గిల్గిట్ బాల్టిస్తాన్ ఏంటి, ముజఫరాబాద్ లో ఉన్నటువంటి మన ఆజాద్ కశ్మీర్ అని వాళ్ళు అంటుంటారు అదేంటి. సో ఇప్పుడు మనం మాట్లాడిన అన్ని కిరాణా హిల్స్, సింపుల్ గా చెప్పాలంటే నిజానికి ఆయా ఛానళ్ళు నడుపుతున్నటువంటి ఎడిటోరియల్ టీమ్స్ని హెడ్ చేస్తున్న వాళ్ళకు తెలియకపోవచ్చు కానీ, సాధారణమైనటువంటి ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గూగుల్లోకి వెళ్ళి మ్యాప్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయని పాయింట్ చేసి చెప్తున్న సందర్భాలు నాకు తెలుసు. నాకు మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో డిజిటల్ మీడియా చాలా వరకు ఉపయోగపడుతోంది. రెండోది, ఇప్పుడు మనము టెక్నాలజీ గురించి మాట్లాడుతున్న దాంట్లో ఇప్పుడు మనం సరిహద్దుల్లోకి వెళ్ళి, సార్ చాలా గొప్పగా చెప్పారు, అందరూ మనం మిలిటరీలోకి వెళ్ళే ఒక రోజులు రావాలి, అందరికీ అది అవగాహన రావాలి అని. నిజానికి మిలిటరీలోకే వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు డాక్టర్ ప్రహ్లాద్ రామారావు గారు, వారు సాధారణమైనటువంటి ఒక డిఆర్డిఓ సైంటిస్ట్గా ఉండి ఈరోజు యుద్ధం చేసినట్టే. ఆయన ఆకాశ్ మిజైల్ ఈరోజు యుద్ధం చేసింది అని అంటే టెక్నాలజీ ద్వారా. ప్రహ్లాద్ రామారావు గారు డిఆర్డిఓలో ఇక్కడ ఉండే ఆయన పనిచేశారు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు యుఎస్తో యుద్ధం చేశారు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడంలో. డాక్టర్ నంబి నారాయణన్ గారు మిజైల్ టెక్నాలజీ విషయంలో, ఈవెన్ మన క్రయోజెనిక్ ఇంజిన్స్ విషయంలో వర్క్ చేసిన వ్యక్తి. సో ఇప్పుడు డాక్టర్ సతీష్ రెడ్డి గారి హయాంలో డిఆర్డిఓ చైర్మన్ గా వారు పనిచేసిన సందర్భంలో ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడ్వైజర్ గా ఉన్నారు. సో వీళ్ళందరూ హీరోలు. మనకు తెలిసిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, లేకపోతే వీళ్ళ గురించి మనకి ఎంత తెలుసో అట్లీస్ట్ వీళ్ళ గురించి తెలుసుకోవడం మొదలు పెడితే సరిపోతుంది. ఫస్ట్ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని. మనోహర్ పారికర్ గారి గురించి, సినిమా గురించి సార్, నేను
ప్రతి వారము ఖచ్చితంగా 1-2 సినిమాలు చూడకుండా నేను కూడా పడుకోను. నాకు కూడా సినిమాలు అంటే చాలా ఇష్టం. కానీ నేను చూసే సినిమాలు నిజానికి చెప్పాలంటే ఇప్పుడు సినిమాలు అనగానే మన ఓవరాల్గా మన మైండ్ సెట్ కూడా ఎట్లా అయిపోయిందనంటే భారతదేశంలో సినిమా అంటే లవ్ స్టోరీ మాత్రమే. వీర్ జారా అని ఒక సినిమా వచ్చింది షారుఖ్ ఖాన్ది. వీర్ జారా ఏంటంటే ఒక ఇండియన్ ఫోర్సెస్లో పనిచేసేటువంటి వ్యక్తి పాకిస్తాన్ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కోసం పాకిస్తాన్ జైల్లో ఉంటాడు. ఆ అమ్మాయికి పేరు బయటకు రాకూడదని చెప్పి జైల్లో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మగ్గుతాడు. అబ్బా ఎంత గొప్ప ప్రేమ గాథ అనిపిస్తుంది. అట్లాంటి సినిమాలు మనం తీస్తాం. అదే మీరు హాలీవుడ్కి వెళ్ళి చూస్తే సినిమాలు అసలు వాళ్ళ అప్రోచే వేరుగా ఉంటుంది. వాళ్ళ అప్రోచ్ ఏంటంటే మొత్తం ఈ ప్రపంచ మానవాళి మొత్తాన్నే కాపాడుతున్నది మేము అనే అప్రోచ్తో ఉంటుంది వాళ్ళ సినిమాలు. ఏలియన్స్ అటాక్ చేస్తారట, అమెరికన్ ఫోర్సెస్ వాటిని కాపాడుతాయంట, మొత్తం ప్లానెట్ని రక్షిస్తారట. అప్రోచే డిఫరెంట్, వాళ్ళ హీరోయిక్ అప్రోచ్ అంతా డిఫరెంట్. మీకు ఒక ఐ ఇన్ ద స్కై అని ఒక సినిమా ఉంటుంది, యూకే బేస్డ్ సినిమా. అది ఐ ఇన్ ద స్కై అని డ్రోన్ టెక్నాలజీ తోటి ఒక మిలిటెంట్స్ని చంపే స్టోరీ. ఆ పక్కనే ఒక చిన్న పిల్ల ఒక పసిపాప ఏదో బన్నులు అమ్ముకుంటూ ఉంటుందట. ఈ టెర్రరిస్ట్లని చంపాలంటే ఆమె కొలెటరల్ డ్యామేజ్లో ఆమె చనిపోతుంది కాబట్టి ఆ చిన్న పాప గురించి పెద్ద చర్చ సినిమా. అంటే మేము మానవత్వం మాకు ఉంది, హ్యూమనిటేరియన్ యాంగిల్లో మేము చూస్తాము అని చెప్పడం. అమెరికన్ స్నైపర్ అని ఒక సినిమా ఉంటుంది, సిరియాలో ఉన్నటువంటి ఒక స్నైపర్ చేస్తున్న దాడి గురించి సినిమా. వాడి దృష్టిలో ఏంటంటే అసలు సిరియా అతలాకుతలం అయిపోయింది, దీన్ని అంతా కాపాడుతున్నది అమెరికన్ ఆర్మీ అన్నట్టు చూపిస్తాడు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లను మేము ఏదో డెమోక్రటైజ్ చేస్తున్నాము, వాళ్ళని ఏదో గొప్పగా మేము చేస్తున్నామని హాలీవుడ్ సినిమాలు చూపిస్తాయి. బట్ మనం ఏం చెప్తున్నాం, నిజానికి అదే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో అన్రెస్ట్ కారణం అమెరికా, సిరియాలో అన్రెస్ట్ కారణం అమెరికా. సో నెగటివ్ అప్రోచ్ తోటి తీయడం కాదు, ఆ దేశం పట్ల ప్రేమను పెంపొందించే విధంగా సినిమా ఇండస్ట్రీ చేయడానికి చాలా ఉంది. ఆపరేషన్ సింధూర్ గురించి మనం ఇవాళ మాట్లాడుతున్నాం, కానీ ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ మీద సినిమా వచ్చింది, ఆపరేషన్ ఫినాలే మీద సినిమా వచ్చింది, ఎన్నో సినిమాలు సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ మీద వచ్చినాయి. మనం ఆ వైపు ఆలోచించి సినిమాల ద్వారా, మీడియా ద్వారా కూడా చేయాల్సింది చాలా ఉంది. అండ్ మీడియా అంటే రెస్పాన్సిబుల్ ప్లాట్ఫామ్. ఈ రెస్పాన్సిబుల్ ప్లాట్ఫామ్ని చెత్తా చెదారానికి ఎక్కువ వాడకుండా, రేటింగ్స్ కావాలనుకుంటే, వ్యూస్ కావాలనుకుంటే కొంత చేయండి, ఎక్కువ డ్యామేజ్ చేయకండి, చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సుమన్ టీవీకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజలు ఎప్పుడు చెత్త చూడటానికి అలవాటు పడతారు, చెత్త ఇవ్వటానికి కొంతమంది బాధ్యత లేని వాళ్ళు ముందుకు వస్తారు. ఒకే సెకండ్ గ్యాప్ ఇవ్వండి, ప్రజలు అన్నారు కాబట్టి. ఎందుకంటే ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సార్. నాకు కూడా ఇది ప్రాబ్లం వచ్చింది యాక్చువల్లీ. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తాయి మనకు, రీల్స్ కానీ యూట్యూబ్ కానీ వీటిల్లో. ఇది నిజానికి ఎక్కువ మందికి వెళ్ళాలని చెప్తున్నాను, సారీ టు టేకింగ్ ఐ మీన్ ఈ 2 నిమిషాలు టైం తీసుకున్నందుకు. ఇప్పుడు మనకు ఏదైతే అల్గారిథం ఎట్లా పనిచేస్తుంది యూట్యూబ్ అని అంటే, మీరు ఏది చూస్తున్నారో దాన్నే ప్రమోట్ చేస్తుంది. మీరు ఏదైతే ఎక్కువసేపు చూస్తున్నారో దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది, దానికి ఇక మిమ్మల్ని అలవాటు చేస్తూ ఉంటుంది అనమాట. సేమ్ అదే రిపీటెడ్గా అలవాటు చేస్తూ ఉంటుంది. ఒక్కసారి చిన్నగా యంగ్స్టర్స్కి చెప్పేది ఏంటంటే, నాకు కూడా అట్లాంటి ప్రాబ్లం వచ్చింది. వేరే చెత్త అంతా ఊగే రోజు రీల్స్లో వస్తున్న టైంలో ఒకరోజు ఏం చేసామంటే, 1 వారం రోజులు గ్యాప్ తీసుకోండి పేరెంట్స్. 1 వారం రోజులు తీసుకొని ఆ వారం రోజులు ఏ చెత్త అయితే చూడకూడదు అనుకుంటామో దాన్ని రిపోర్ట్ కొట్టడమో లేకపోతే దాన్ని తీసేయడమో, మంచిది చూడడానికి సర్చ్ చేయండి. 1 వారం రోజులు సర్చ్ చేయండి. స్టీవ్ జాబ్స్ గురించి వింటారా, లేకపోతే నంబి నారాయణన్ గురించి వింటారా, లేకపోతే ఇస్రో సైంటిస్ట్ గురించి వింటారా, దేశం గురించి వింటారా, వినే ప్రయత్నం చేయండి. వారం రోజులకు మీ అల్గారిథం మొత్తం మారిపోతుంది. సో ఆటోమేటిక్గా మీరు మళ్ళీ మంచి చూడడానికి అవకాశం ఉంటుంది. మన చేతిలోనే ఉంది అది కూడా, ఏది చూడాలనేది కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పత్రికా స్వేచ్ఛ కావచ్చు, అలాగే పౌరులకున్న స్వేచ్ఛ కావచ్చు, దుర్వినియోగం కాకుండా నియంత్రణ కూడా చేయవలసిన అవసరం ప్రస్తుతం ఉంది. ధన్యవాదాలు.